హలో అక్కాయిలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఇవాళ బెండకాయలు కాస్తున్నాయి, ముదిరిపోతున్నాయి అని చెప్పి కోయటానికి వచ్చానన్నమాట. ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామండి. నేను విజయవాడ రాకమునుపు మేము పల్లెటూరులో ఉండేవాళ్ళం అనమాట. అయితే అక్కడ ఒక రియల్గా జరిగిందనమాట. నాకంటే ముందు నేను చూసినదే మీకు చెప్తున్నాను. ఏమైందంటే అక్కడ ఒక ఫ్యామిలీ అనమాట. ఒక ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళు చాలా కష్టపడి పిల్లలిద్దరిని పువ్వుల్లో పెట్టి పెంచారండి. ఆడపిల్లల్ని ఎలా పెంచుతారో నాకు తెలుసు. కానీ ఎంత అపురూపంగా పెంచారంటే, అందరూ అపురూపంగానే పెంచుతారు. నా కంటితో నేను చూశానండి. నేను కూడా అలా పెరగలేదు. అంత అపురూపంగా పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నారనమాట పిల్లల్ని. పిల్లలిద్దరు పుష్పావతులయ్యారు. అయిన తర్వాత పెద్ద పాపకి మ్యారేజ్ చేశారు. చిన్న పాపకు కూడా మ్యారేజ్ చేశారు. అక్కడే దగ్గరపాటులో ఉంటుంది, పాపను రోజు చూసుకోవచ్చనని చెప్పి మ్యారేజ్ చేశారనమాట. మ్యారేజ్ చేస్తే ఆ అమ్మాయి ఎంత వెళ్ళిన అత్తగారోళ్ళు కూడా చాలా బాగా చూసుకున్నారనమాట. ఎంత అపురూపంగా చూసుకున్నారంటే చెప్పలేను. అత్తగారోళ్ళు కానీ పుట్టింటోళ్ళు కానీ చాలా చాలా బాగా చూసుకున్నారనమాట. చూసుకుంటే వాళ్ళు అంత బాగా సాఫీగా సాగిపోతుంది. ఆ అమ్మాయి అప్పుడప్పుడు అత్తగారింటి నుంచి పుట్టింటికి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళదనమాట, మా ఇంటికే వస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళనమాట. ఇంకా ఒకరోజు అయితే నేను దోసకాయ పచ్చడి చేస్తున్నాను. ఇంట్లో పచ్చిమిరపకాయలు లేవు, లేకపోతే ఊరమిరకాయలు ఉంటే ఊరమిరకాయలు వేసి దోసకాయ పచ్చడి చేశాను అనమాట. ఆ అమ్మాయికి నేను వండే ప్రతి ఒక్క కూర చాలా ఇష్టం అనమాట. అక్క ఉన్నాటితో చాలా సింపుల్గా చేసిద్దామా, చాలా బాగా చేసింది దోసకాయ పచ్చడి, రోటి పచ్చడి అని చెప్పి వాళ్ళ ఇంట్లో చెప్పి ఇంత గిన్నెలో పెట్టుకొని తీసుకెళ్ళేదనమాట. అంత ఇష్టం అనమాట. నేనన్నా నా పిల్లలన్నా బాగా ఇష్టం అనమాట. పాపం ఎప్పుడన్నా ఒక్కసారి అలా వచ్చేది అసలు ఇంటికి వెళ్ళదండి. అసుంటిది ఆ పాపకి ఎందుకో అలా అయిపోయిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేను ఇహ ఒకరోజు వాళ్ళ అమ్మగారికి బాగోలేదనమాట. గుడికి వెళ్తున్నారు. గుడికి వెళ్తుంటే అక్క అని కేకేశారనమాట. నేను పొయ్యి ఒలుకుదామని మట్టి కాడ పనిచేస్తున్నాను, మట్టి పేడ కలుపుతున్నాను. కేకేశారు. చూశాను. చూసి ఇంకా అది మట్టి కలిపేసి అన్నం తిని పడుకున్నాను అనమాట. పడుకుంటే కలలో వాళ్ళ అమ్మగారికి ఎందుకు ఇలా ఒంట్లో బాగోలేదు అని ఆలోచిస్తా పడుకున్నాను, బాబుని వేసుకుని. పడుకున్న తర్వాత కళ్ళలోకి ఏమని వచ్చిందంటే వాళ్ళ అమ్మగారు ఏదో పిల్లిని కొట్టినట్టుగా కళ్ళలో కనపడింది. తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి ముందు పందిరి వేసినట్టు భోజనాలు పెడుతున్నట్టు కళ్ళ వచ్చిందనమాట. ఉలిక్కబడి పైకి లేచి చూశాను. పందిరి వేయటం ఏంటి, భోజనాలు పెట్టడం ఏంటి అని అనుకున్నాను అనమాట. అనుకొని ఆలోచించాను. వాళ్ళు బాగా ఉండేవాళ్ళు కదా, ఆ అమ్మాయి నీళ్లు పోసుకొని ఒక పిల్లోడిని కంటే పందిరేసి భోజనాలు పెడతారు, శుభానికి కానీ అశుభానికి కానీ అదే కదా కనపడేది, దేనికి భయపడటము అని నా మనసుకు నేను సదురు చెప్పుకొని మళ్ళీ నా పని నేను చేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ నేను నిద్రపోతుంటే నా రూపం నాకే కనపడతా, నా కాళ్ళు కాలిపోతున్నాయి. పొయ్యిలో పెట్టుకొని నా కాళ్ళు కాలిపోతున్నాయి. అక్క నా కాళ్ళు కాలిపోతున్నాయి చూడక్క, అక్క నా కాళ్ళు కాలిపోతున్నాయి చూడక్క అని నాకు చెప్తున్నట్టుగా నైటు రేత్రిపూట కల్లో వచ్చిందనమాట. వస్తే ఉలిక్కిపడి పైకి లేచి ఏంటి ఇట్లా కనపడుతుంది, నా రూపం నాకే కనపడుతుంది, నాకేమన్నా అయ్యిద్దా, ఇట్లా రావటం అశుభం కదా, ఏంది ఇట్లా అవుతుంది అని చెప్పి నిద్రలేసి కాస్త వాటర్ తాగి దేవుని తలుచుకొని మళ్ళీ పడుకున్నాను. అలా అలా 15 రోజులు తర్వాత 15 రోజుల తర్వాత ఇలా నాకు 2 సార్లు కల్లో కనపడింది. ఆ తర్వాత ఆ పిల్ల ఏమైందంటే మా ఇంటికాడ మాది మెయిన్ రోడ్ అనమాట. జనం అక్కడక్కడ నిలబడతా ఉంటారు. బస్ స్టాండ్ అనమాట. బస్సు ఎక్కడానికి వచ్చిన వాళ్ళు. నేను మా బాబుని తీసుకుని వాళ్ళతో మాట్లాడి ఎక్కడికి వెళ్ళను అనమాట. మా రోడ్డు మీద మాదే బస్ స్టాండ్. వాళ్ళు వచ్చిన వాళ్ళతో మాట్లాడి ఇంట్లోకి వచ్చి అన్నం తిని బయటకు వద్దాం కదా అని బయటకు వచ్చాను. అప్పుడే ఆ పాప వాళ్ళ నాన్న అటు నుంచి వాళ్ళ అత్తగారింటి వైపు నుంచి వస్తున్నాడు. వస్తుంటే ఏంటి బాబాయ్ అని అంటే ఏం లేదమ్మా అని అన్నారు. పాప ఎక్కడ ఉందంటే పెళ్లి రోజు కదమ్మా, ఇంక అందుకని వాళ్ళ అత్తగారింటికి వెళ్ళింది అని అన్నాడు. వాళ్ళ అత్తగారు వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే వాళ్ళ ఆయన పెళ్లి రోజు అని చెప్పి మంచి చీర, అసలు బాగా కాస్ట్లీ గల చీర, చెంపసవరాలు చేయించారంట. పెళ్లి రోజు కట్టుకుంటానక్క అని కూడా చూపించింది అనమాట. నాకు ప్రతి ఒక్క విషయం నాకు చెప్పుద్దండి. కానీ తనకేమైందో అన్న ముక్క, తనకి మనసులో ఇది ఉంది అని అన్న బాధ మాత్రం బయటకు మాత్రం చెప్పలేదండి.
ఏమైందో నాకు అర్థం కాలేదు. ఇట్లా మా ఆయన చీర కొనుక్కొచ్చాడక్క, చెంపు సవరాలు కొనుక్కొచ్చాడక్క అని బంగారపై చూపించిందండి. చూపించిన తర్వాత అబ్బో పోనీలే చాలా అదృష్టవంతురాలు, అందరికీ అంతటి అదృష్టం ఉండదు కదా అని మనసులో అనుకుని నవ్వుకున్న తర్వాత ఇక సరే భోజనం అని అనుకున్నాను. తర్వాత ఏమైందంటే వాళ్ళ నాన్న వచ్చి వెళ్ళిపోయిన తర్వాత సరే ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసొద్దాము అని మనసులో అనుకొని ఇంట్లోకి వెళ్ళి అన్నం తినేసేసి బయటకు వచ్చానమాట బాబుని తీసుకొని. అంతలోకి రోడ్డు మీద అంబులెన్స్ ఆగి జనం గుమ్ముగూడు ఉన్నారండి. ఎందుకు అలా ఉన్నారో నాకు అర్థం కాలేదు. ఎందుకు ఇలా ఉన్నారు జనం అని చెప్పి ఆలోచించుకొని అక్కడ ఉన్న వాళ్ళని బాబాయ్ ఏమైంది ఏంటనని అక్కడ ఒకళ్ళు ఉంటే వాళ్ళని అడిగాను. ఇలానమ్మా పలానా వాళ్ళ అమ్మాయి ఇట్లా కృష్ణాలు పోసుకొని నొప్పంటించుకుందమ్మా అని చెప్పారు. చెప్పితే అసలు ఇక నాకైతే సడన్ షాక్ అనమాట. అప్పుడు నేను ప్రెగ్నెంట్ని, 8 నెలలు మా పాపని గడుపుతున్నాను. మా బాబు ఏమో 3 ఏళ్ళ బాబు. ఇంకా పిల్లలతో ఉన్నానన్నమాట. నేను గబాగబా వెళ్ళేసరికి అంబులెన్స్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి ఇంకేం చేయలేక అసలు ఏమైంది ఈ చిన్నీకి, ప్రతి ఒక్క మాట నాకు చెప్పొద్దు కదా, మొన్న కూడా మ్యారేజ్ డే అక్క ఇట్లా మా వారు శారీ కొన్నారు, ఇట్లా చెవులీ కొన్నారు అని కూడా చెప్పింది కదా, మా అత్తగారింటికి వెళ్తాను. ఆ అమ్మాయి చనిపోయే 3 రోజుల ముందో 4 రోజుల ముందోనేనండి ఇప్పుడు అత్తగారింటికి వెళ్ళింది. వాళ్ళ అమ్మగారికి బాగోలేదని పుట్టింట్లోనే ఉందండి. అసలు వాళ్ళు ఎలా చూశారంటే వాళ్ళ పిల్లల్ని నేను చెప్పలేనండి. అరచేతుల మీద పెంచుతారు, మల్లెపూలలో పెంచుతారు అని అంటారు కదా, అంత బాగా చూసుకొని అల్లారు ముద్దుగా చూసుకున్నారు. కానీ ఆ పిల్ల చివరాఖరికి అలా చేసింది. హాస్పిటల్లో పెట్టిన తర్వాత 2 నెలలు ఆ అమ్మాయి అట్లా 85% ఒళ్ళు కాలిపోయిందంటండి. 15% మాత్రమే ఉంది. 2 నెలలు హాస్పిటల్ బెడ్ మీదే ఉంది. ఒక్కసారి వెళ్ళి చూసొద్దామని అనిపించింది. చాలామంది అన్నారు, వద్దులే అమ్మా నువ్వు కడుపుతున్నావుగా, చూస్తే భయపడతావు, వద్దు వెళ్ళబాకు అని అన్నారు. ఇంకా నేను వెళ్ళలేదండి. నాకు భయమేసి ఇంకెళ్ళలేదు. ఇంకా తర్వాత కొద్ది రోజులకి 2 నెలలు అయిన తర్వాత అయ్యేటప్పటికి వాళ్ళ ఆయన్ని నాకు అది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది, తీసుకొచ్చి పెట్టు అని చెప్పి పాపం అడిగిందంట. అడిగితే తీసుకొచ్చి పెట్టాడంట. వాళ్ళ ఆయన అంటే ఆ అమ్మాయికి ఎంత ప్రాణమోనండి. అదేవిధంగా వాళ్ళ అమ్మన్న, వాళ్ళ నాన్నన్న, వాళ్ళ ఇంట్లో వాళ్ళన్న, ప్రతి ఒక్కళ్ళన్న ఆ అమ్మాయికి ఎంతో ప్రాణం అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నా కంటి ముందు జరిగిందండి. ఆ పిల్ల నేను అక్కడికి వెళ్ళిన తర్వాతే పుష్పావతి అయింది. వాళ్ళ అక్కకు కూడా బాగా మంచి సంబంధం చూసి మ్యారేజ్ చేశారండి. చేస్తే ఈ పిల్లకి మంచి సంబంధం చూసి మ్యారేజ్ చేశారండి. ఆ పిల్ల చివరాఖరికి ఇలా చేసిందండి. చివరికి చనిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిందో చెబుతాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.